హైదరాబాద్ లో యూపీ మేయర్స్ బృందం పర్యటన, డిజాస్టర్ రెస్పాన్స్, సాంకేతికతపై అధ్యయనం. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న చాడా వెంకటరెడ్డి, ఆర్థిక సామాజిక అంశాలపై పోరాటం తప్పదన్న ప్రజా సంఘాలు. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ అధికారి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్ట్. డ్రగ్స్ తో అనర్థాలు, భవిష్యత్ అంతా ఆగం, స్కూల్ విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం. పీర్జాదిగూడలో ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు, ఎక్స్పైరీ ఆహార పదార్థాలు సీజ్ చేసిన అధికారులు. రాజ్భవన్లో రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జీలు హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. I, Jishnudev Verma, do swear in the name of God that I will faithfully execute the office of Governor of Telangana and will do to the best of my ability preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. Thank you. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల విషయంలోనూ స్కామ్ చేసిందని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూరత్ నుంచి కిలోల లెక్కన తెచ్చి బతుకమ్మ కానుకగా ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన బతుకమ్మ చీరలను ఆడబిడ్డలు తిరస్కరించారని చెప్పారు సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించామని వివరించారు సీఎం రేవంత్. నేతన్నలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపణలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. 2018లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి. కేవలం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసి 1,00,000 కోట్లతో కట్టారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అలాగే రైతు పండించే పంటలకు బీమా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతుల అభిప్రాయం ప్రకారమే రైతు భరోసా అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. టీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఘోరంగా చేయడం జరిగింది. 1992లో కూడా దేశంలో
ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మన దేశ అభివృద్ధి వాటలో రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకుముందు అందరు కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, మేము 7 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రశ్న ఒకటే, తెలంగాణ వచ్చినప్పుడు కేవలము సుమారు 70,000 కోట్ల రూపాయల అప్పునే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎక్కడ ఖర్చు పెట్టినారు, దేంట్లో ఖర్చు పెట్టినారో ఆలోచించే విషయం ఉంది. ఇది కేవలము కమిషన్లు దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, వీళ్ళందరికీ ప్రపంచంలో ధనికులకు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు రైతులను ఎట్లనైతే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందో అలాగే అన్ని సెక్టర్స్లో కూడా ప్రభుత్వము బీద ప్రజలకు ఆదుకోవడానికి అన్ని స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ టూర్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా విద్య మీద, వైద్యం మీద ఈ 2 విషయాలలో ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మీ అందరూ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కోవిడ్ టైంలో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళందరూ కూడా చాలామందికి వాళ్ళు హాస్పిటల్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ పుస్తకాలు ఇల్లు అమ్ముకొని హాస్పిటల్ బిల్స్ కట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల బీద ప్రజలకు ఎక్కడ కూడా నష్టపోకుండా వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ప్యాకేజెస్లో 20% కూడా ఛార్జెస్ పెంచి అన్ని హాస్పిటల్స్ కూడా వారికి కూడా మంచి ట్రీట్మెంట్ బీద ప్రజలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుమ్మిడి అడ్డ నుంచి ఏదైతే అవకాశం ఉండేనో కేవలము రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి ఇది కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరంలో మీరు అందరు చూస్తున్నారు, 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు 1,200 టీఎంసీ నీళ్లు ఏదైతే పంప్ చేయాలనో కేవలము 400 టీఎంసీ నీళ్లు ఇప్పటి వరకు పంప్ చేయడం జరిగింది. అంతేకాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతిని, మంచిర్యాల్ ఈ 3 నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోతారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. అందుకు వామపక్ష పార్టీలు మతతత్వ ఆలోచనలను తిప్పికొట్టాలన్నారు సిపిఎం మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. మతోన్మాదం, సెక్యులరిజం అంశాలపై బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. వామపక్ష పార్టీలు మతం పేరుతో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో మతాన్ని ఓడిస్తామేమో కానీ ఐడియాలజికల్ మతాన్ని ఓడించలేమన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. క్రియాశీలత కార్యక్రమాలు కొనసాగుతాయనేది మా అందరికీ తెలుసు. సెక్యులరిజం అంటే మతాలకు, కులాలకు అతీతంగా ఉండేటువంటి మతోన్మాదం, లౌకికవాదం. దీనికి సంబంధించి ఈ రెండింటికి కూడా బేరీజ్ వేస్తూ ఏది ఎలాంటి రకమైనటువంటి పరిణామాలు కారణిస్తుంది, దేని వల్ల ఎలాంటి పరిణామాలు జరిగినాయి, వామపక్షాల పాత్ర ఏంటి, దీని ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు ఏంటి, ఇంకా భవిష్యత్తులో జరగడానికి జరిగిన పరిణామాలను వివరించుకొని ఇప్పటి నుంచి అయినా మనం మన ఆలోచనలో కొంత మార్పు తెచ్చుకొని అయినా కూడా ఒక కొత్త వరవిలో, కొత్త ధనంతో, కొత్త ఆలోచనతో, కొత్త పుంటలతో మనం ప్రయత్నిస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేది అనేక అంశాలు ప్రస్తావన చేశారు. సరే, దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఈ మధ్య జరిగినటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ వచ్చిన ఫలితాలు, ఇక్కడ వచ్చిన ఫలితాలు, తెలంగాణలో కూడా వాళ్ళు బాగా వేస్తున్న తీరు, వీటికి సంబంధించి ఎలా మనం గతంలో అనేక త్యాగాలు, పోరాటాలు, ప్రాణార్పణలు చేసినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న తెలంగాణలో కూడా ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి,
అనే అంశాలపైన కూడా వారు చాలా ప్రస్తుతం రజాకార్ల సినిమాకి సంబంధించి అయితే చర్చ జరుగుతూ ఉంది. అక్కడ చాలా చోట్ల జరుగుతూ ఉంది. అని ఏమిటది రజాకార్లు అంటే హిందూ ముస్లింల తగాదగా చూసేటువంటి దుర్మార్గమైన ఒక దుష్ట నీచమైన దిగజాడు తనానికి నిదర్శనంగా ఆ సినిమా చూశాను. కాబట్టి అసలు ముస్లింలే పిలిపించారు, సైడ్ పోవడం పిలిపించిన దానిలో ముస్లింలు ఉన్నారు. అది అలాంటి వాటిని ఎట్లా ఆ భావజాలం ఎట్లా వ్యాప్తి చేస్తుంది, దాన్ని మనం అరికట్టడానికి మరి తట్టుకోవడానికి లేకపోతే దాన్ని ఎంతగొట్టడానికి కొంచెం కార్యాచరణ ఏ రకమైన ఫ్యూచర్ భవిష్యత్ కార్యాచరణ కర్త ఉండాలనేటువంటి అంశాల మీద వారు చాలా చక్కగా వివరించారు. వారికి మనందరి వైపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు, నమస్కారాలు తెలియపరుస్తాను. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో రకంగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు దాన్ని విజిట్స్ చేస్తూ ఆ ప్రదేశాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఆ చరిత్రను క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. కమ్యూనిస్టులు ఏమీ చేయట్లేదు దాని గురించి అనే విషయాన్ని నేను విమర్శనాత్మకంగా చాలా సందర్భాల్లో రాశాను. నిజంగానే ఆ వైఫల్యం ఇవాళ రజాకార్ అనే సినిమా రావటం వల్లే కాదు, నిజంగానే తెలంగాణలో చాలామంది తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముస్లిం పాలకుడికి హిందూ ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణగా అనుకునే ప్రమాదం, కొత్త జనరేషన్స్ అనుకునే ప్రమాదం ఉంది, అనుకుంటున్నారు కూడా. ఎందుకు మనం దాన్ని కౌంటర్ చేయలేకపోయాం? ఇవాళ మెజారిటీ ప్రజలు, ఎవరైతే మెజారిటీ ప్రజలు మనం అనుకుంటున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతు కూలీలు అట్టడుగు వర్గాల వాళ్ళు మెజారిటీ వాళ్ళు, వీళ్ళు 85% ఉన్నారు. ఈ 85% బాధపడుతున్నారు. ఒక 10% మంది 5% మంది అన్ని సుఖాలను అన్ని వాటిని అనుభవిస్తున్నారు. ఇది మెజారిటీ వర్సెస్ మైనారిటీ. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. 180% మంది హిందువులు బాధితులుగా ఉన్నారు. హిందువులు అన్ని విషయాల వివక్షను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఒక 15% మంది ఉన్న మైనారిటీలు అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారు. వాళ్ళ నుంచి హిందువులకు ప్రమాదం. వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డప్ చేశారు. ఇప్పుడు ఫైట్ దేనిపైన? ఫైట్ ట్రాఫిక్ రద్దీ పైన ఫైట్ చేయాలా, లేదా ఆ ట్రాఫిక్ రద్దీగా ఉన్న దేవుని నమ్మి కర్మలు చేసుకోవడమే నా పని, చేరడమా చేరకపోవడం నా పని కాదు అని ఆయన ఉన్న నమ్మకం పైన నేను పోరాడాలి. దేనిపైన పోరాడడం కరెక్ట్? ఇది కౌంటర్ నరేటివ్లో మొదటి అంశం. అంటే మతం పైన పోరాడాలా, మతానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులపైన పోరాడాలి? మతము ప్రధానమైందా, పరిస్థితులు ప్రధానమైందా? ఇలా ట్రాఫిక్ అనే జామయం వల్ల ఆయన ఆలోచన చేశాడా? ఆయన ఆలోచన చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందా? ఈ ఫండమెంటల్ డైలెక్టికల్ ప్రిన్సిపుల్ మర్చిపోవడం వల్ల ఇలా మతం పైన కాదు పోరాటం, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పోరాడాలి. అక్కడే నాస్తికునికి కమ్యూనిస్టుకున్న తేడా. నాస్తికుల పనేంటి? వాళ్ళ పరిస్థితుల్లో సంబంధం లేదు, దేవుడు లేడు అన్నది వాళ్ళ పాయింట్. ఉదయం లేస్తే దేవుడు లేడు అనే క్యాంపెయిన్ చేస్తారు. కానీ ఇవాళ సమాజం ముందున్నటువంటి సవాల్ ఏంటి? సమాజం ముందున్న సవాల్ దేవుడు ఉన్నాడా లేడా అన్నది కాదు, దానికి తాత్వికపరమైన. డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా కఠిన చర్యలు ఉంటాయన్నారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా. శంకర్పల్లిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన అవేర్నెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనార్థాలను విద్యార్థులకు వివరించారు. ఫ్రెండ్స్తో సరదాగా సిగరెట్స్ స్టార్ట్ చేసిన చాలా మంది విద్యార్థులు డ్రగ్స్కు కూడా బానిసలవుతున్నారని చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నా, తాగుతున్నా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ రూమ్ నెంబర్ 8712671111కు ఇన్ఫార్మ్ చేయాలని విద్యార్థులకు సూచించారు. What happened is he had come to know that a student of Indus school, he had bought maybe 5,000 or 1,500 worth of e-cigarettes from a person in Old City. So he rang that number and we were able to catch this man who was selling these e-cigarettes to children. So there were 30 phone numbers on his phone and code 1 till code 30. Okay. And he was selling the e-cigarettes. And the flavors he was offering are mango ice, cranberry ice, all sorts of weird names, finishing with ice. You know what ice
In this drugs market, that colloquial words that they use in the market, I stands for methamphetamine. It's something like cocaine. So there was something that this thing that he was selling, okay, he could have sold e-cigarettes, maybe it's having tobacco and this flavor, but each flavor was ending with this word ice. So that really got me this thing that maybe there is somebody or some people who are very irresponsible who would like to initiate children into drugs. There's no need for him to have mentioned the name ice. Then he is mentioning that there are double coil e-cigarettes, and e-cigarettes are banned in India. They're not allowed. E-cigarettes also contain tobacco, and it is bad for the lung health of the children. You know, as you graduate from first standard or maybe from nursery, you can leave the posters down and just listen to what I have to say. Just as you graduate on to, suppose now somebody, you know, he will not start drinking alcohol or he will not start doing drugs. You slowly graduate on to bigger things. So how do you graduate? Means you start with e-cigarettes, then you start with a cigarette, then you go on to ganja or this thing. So this is how you keep on graduating. So I would request the children that they should. 15 ఏళ్ల తర్వాత సిటీలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు భారత్, సిరియా, మారిషియస్ దేశాల మధ్య మ్యాచ్లు నిర్వహించబోతున్నామని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. దీనికోసం గచ్చిబౌలి స్టేడియాన్ని రెడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నెల రోజుల్లోనే స్టేడియం మొత్తం చేంజ్ అయిపోయిందంటున్న మాజీ ఫుట్బాల్ ప్లేయర్ పాల్గొనతో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఇది చెప్పుకోవడానికి బాగున్నా గత కొంతకాలంగా మాత్రం క్రికెట్ తప్ప ఏవి కూడా హైదరాబాద్లో జరగట్లేదు. రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, పాడైన స్టేడియం కావచ్చు. అయితే త్వరలో జరగనున్న ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కోసం గచ్చిబౌలి స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. సో దీని గురించి మనతో పాటు ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, గచ్చిబౌలి స్టేడియం చాలా కొత్తగా కనిపిస్తుంది, రీజన్ ఏంటి? థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండి. రీసెంట్లీ మనకు యాక్చువల్గా వరల్డ్ కప్ లాస్ట్ క్వాలిఫై మ్యాచ్ కోసం మనం June 6th ఉండే. సో అప్పుడే ఈ స్టేడియం ఇది బకెట్ చైర్స్ కంపల్సరీ, ఫీఫా రూల్స్ ఉంటుంది. సో అప్పుడే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. హిమ్సెల్ఫ్ ఇస్ ద ఫుట్బాల్ ప్లేయర్ మన సీఎం గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది మా అసోసియేషన్ తరఫు నుంచి. సో ఆయన ఏం అడిగితే ఇట్లా బకెట్ చైర్స్ కంపల్సరీ సార్, మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావాలంటే 100% ఉండాలి సార్ అని చెప్తే ఇమీడియట్గా ఆయన పిలిపించి వాళ్ళ స్టాఫ్ని అంతా ఒరిస్సా, కలకత్తా మేము వెళ్ళి VCMD అంతా చెక్ చేసి వచ్చి, సో లక్కీలీ మీరు చూస్తున్నారు రూపురేఖలు చేంజ్ అయినాయి గచ్చిబౌలి స్టేడియం. సో వాళ్ళకి ఏమైందంటే అప్పుడు మనకు ఎలక్షన్స్ కోడ్ వచ్చిన వల్ల మ్యాచ్ జరగలేదు. సో అప్పటి నుంచి నేను ఫెడరేషన్లో కూడా ఫైట్ చేస్తూ ఉన్నట్టు ఏ మ్యాచ్ వచ్చినా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫస్ట్ మాకు హైదరాబాద్కి ఇవ్వాలని ఫెడరేషన్ని అడగడం జరిగింది. సో ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకొని ఇప్పుడు 3 నేషనల్స్ది మనకు టోర్నమెంట్ ఉంది. September 1 నుంచి 10th వరకు టోర్నమెంట్. బట్ ఇది మన 3rd మన మ్యాచ్ ఉంది, మారిషస్ వర్సెస్ ఇండియా. తర్వాత 6th మళ్ళీ 9th ఉన్నాయి. ఈ 3 నేషనల్సే ఆడతాయి. ఇవి ఇంటర్నేషనల్స్. సిరియా వస్తుంది, తర్వాత మారిషస్, ఇండియా టీం. ఎప్పుడన్నా సిరియా, మారిషస్ ఇండియాలో ఆడిందా సార్? ఫస్ట్ టైం ఇది? లేదు సార్, ఇది ఫస్ట్ టైము. ఈవెన్ మన హైదరాబాద్లో అయితే తెలంగాణ వచ్చినాక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది ఫస్ట్ టైము. సో మేము లక్కీ. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తుందని ఆశిస్తున్నా. సార్, ఒకప్పుడు ఫుట్బాల్ అంటే హైదరాబాద్ గుర్తుకొచ్చేది. ఇండియన్ ఫుట్బాల్ టీంలో 6 to 7, 8 మెంబర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒకరిద్దరు కూడా ఉమెన్స్లో కమ్మాయి ఉన్నట్టుంది, బట్ మెన్స్లో ఎవరు లేరు. రీజన్ ఏంటంటే ఒక్కటైతే వాస్తవం అండి. మీరు 6-7 అంటున్నారు, కానీ కాదు. ఒలింపిక్స్కు 9 to 11 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఒలింపిక్స్కి మన దగ్గర ఆడింది. అప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్లో వాళ్ళ కోచ్ ఉండేవారు. ఆయననే మనకు ఇండియన్ టీం కోచ్గా చేశాడు, రహీమ్ అని. ఆయన పేరు మీద ఇప్పుడు ఏదైతే మూవీ కూడా వచ్చింది. సో అట్లానే ఆయనతో పాటు ప్రెసిడెంట్ ఎవరైతే ఉండే శివకుమార్ లాల్ అని IAS ఆఫీసర్ ఉండే. అయితే ఆయనే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేవారు. ఈయన ప్లేయర్లను చూస్తాగానే ఈయన పిలుచుకొని జాబ్ ఇవ్వడం. సో అట్లా ఇద్దరు కాంబినేషన్ ఉండే. ఇద్దరు కూడా
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుట్బాల్ బ్రీతింగే వాళ్ళది. సో అందుకని అట్లాంటిది ఉండేది, ఎంకరేజ్మెంట్ కూడా ఉండేది. సో బై అప్పటి నుంచి స్లోగా ఎందుకు వీక్ అయిందంటే వాస్తవంగా మేము ఆడే రోజులలో కూడా జాబ్స్ ఫెసిలిటీస్ ఉండే, పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ ఆడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కారణాల వల్ల ఈ స్పోర్ట్స్ కోట అనేది మొత్తానికి తగ్గింది. ఇప్పుడు నేను బ్యాంకులో ఒక మేనేజర్ని, సో మేము అందరం స్పోర్ట్స్ కోటానే. 92 తర్వాత బ్యాంక్స్లలో రిక్రూట్మెంట్ లేదు. సో దీనికి ఏంటంటే కారణము స్పెషల్గా మేము ఆడే రోజులలో ప్రతి డిస్టిక్లలో కోచెస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్క కోచ్ కూడా లేడండి. సో కోచెస్ గ్రౌండ్ ఉంటే నేను ప్రతిసారి చెప్తుంటా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, స్పోర్ట్స్ మ్యాన్కి జబ్బు రావడానికి అది భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ వాళ్ళకు ఉండే దీని ప్రకారంగా మీరు చూశారు కరోనా టైంలో కూడా స్పోర్ట్స్ మ్యాన్ దగ్గరికి రావాలంటే భయపడేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర హ్యూమిడిటీ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తారు, సో స్వెట్టింగ్ తీస్తారు, అందుకని ఇవన్నీ ఉంటాయి. ఈ రోజులలో ఏంటంటే బాగా ప్రపంచమే ఫాస్ట్ ప్రపంచం అయిపోయింది, స్పోర్ట్స్ ఏరియా నుంచి దూరం జరిగిపోయారు. బట్ ఒక్కటి హ్యాపీనెస్ ఏంటంటే ఫుట్బాల్కి ఆదరణ బాగుంది. సో ఐఎస్ఎల్ మన హైదరాబాద్లో ఐఎస్ఎల్ టీం ఉంది, ఐ లీగ్ టీం ఉంది. మా చైర్మన్ కేటీ మయ్యి గారని ఇక్కడ అజీజ్ నగర్లో ఆయన 4 గ్రౌండ్ ఆయన ఓన్ ప్లేస్లో స్టేడియం కూడా కట్టించాడు. సో ఇలాంటి వాళ్ళు దాతలు ఉంటే పిల్లలు డెఫినెట్గా ముందుకు చాలా వస్తారని ఆశిస్తున్నాను. సో ఇట్లా గవర్నమెంట్ కూడా కొద్దిగా స్పోర్ట్స్కి ఇంకా ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారని ఆశిస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో స్పోర్ట్స్ మ్యాన్స్ చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్. సో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక ఇండియా ప్లేయర్గా, సార్ మీరు కూడా టైం ఇవ్వండి స్పోర్ట్స్కి, మీ వలన పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అట్లనే మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కొద్దిగా స్పోర్ట్స్కి కూడా మీరు టైం కేటాయించండి, డైలీ స్పోర్ట్స్ని కొద్దిగా హైలైట్ చేయండి. ఇప్పుడు జపాన్లో వేరే కంట్రీస్లో ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్సే వాళ్ళకు బ్రీతింగ్ లాగా ఉంటుంది. సో కేరళ గవర్నమెంట్ ఎందుకు ఇంత బాగుందంటే వాళ్ళు ఈవెన్ నేషనల్స్ స్కూల్ నేషనల్ ఆడితే 10 మార్క్స్ ఇస్తున్నారండి. సో మనం కూడా అట్లా ఏదన్నా పాలసీస్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసి స్పోర్ట్స్ ఫీల్డ్లోకి రావాలని మనం కూడా గవర్నమెంట్ ఏదైనా మంచి స్టెప్ తీసుకుంటారని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఇది ఓవరాల్గా అంటే సెప్టెంబర్ 1 నుంచి 10th వరకు మొత్తం 3 మ్యాచ్లు ఇక్కడ జరగనున్నాయి. ఈ ఛాంపియన్షిప్లో 3 దేశాలు అంటే మన భారత్తో పాటు సిరియా, మార్చెస్ కూడా పార్టిసిపేట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్లు మన హైదరాబాద్లో జరగడం వల్ల హైదరాబాద్ ప్లేయర్స్తో పాటు తెలంగాణ మొత్తం ప్లేయర్స్కి ఇది మంచి మోటివేషన్ లాంటిది అంటున్నారు. కెమెరామెన్ సైదులతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. 46 జీవోను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్లో కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. హైకోర్టులో వేసిన కేసుకు అడ్వకేట్ జనరల్ హాజరు కావట్లేదని ఆరోపించారు అభ్యర్థులు. వేలాది మంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని నిలువరించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఏంటంటే మేము కోర్టులో కేసు వేసామన్నా, గత 20-25 సార్లు కోర్టులో కేసు వాయిదా పడుతుంది. ఎందుకు వాయిదా పడుతుంది అంటే ఏజీ గారు అటెండ్ అయితే లేరు. ఏజీ గారు అటెండ్ అయితే మా కేసు వాదనలు జరుగుతాయి. మా కేసు వాదనలు జరిగితే మేము 100-200% మేము గెలుస్తాం. ఏజీ గారు అటెండ్ అయితే లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మేము కాళ్ళు మొక్కి దండం పెట్టి మేము పనిచేసిన వాళ్ళము. మేమేం తప్పు చేసామన్నా, మిమ్మల్ని గెలిపించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు గెలవక ముందు హామీ ఇచ్చిర్రు, మీరు చేస్తారు అని. గత 8 నెలల నుంచి ఎక్కడ కూడా మేము ధర్నాలే, రాస్తారోకోలే మేము చేయలేదు. ఈరోజు మేము రోడ్డు ఎక్కడానికి గల కారణం కడుపు మండి వచ్చినాం సార్, ఆకలితో కడుపు మండి వచ్చినాం. మా దోస్తులేమో మాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు, మేమేమో రోడ్ల మీద ఉంటాం. యాక్చువల్గా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆగస్టు 7th రోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి, వాదనలు జరగాలి. మేము గెలిస్తే ఉద్యోగం వస్తుంది, ఓడిపోతే ఇంటికి పోతాం. నాకు మెరిట్ స్టూడెంట్స్ అన్న, మేము అందరం మెరిట్ స్టూడెంట్స్. మేము ఏదో చదువు రాకనో, ఎగ్జామ్స్ మార్కులు రాకనో మేము కోర్టులు వేసి రోడ్ల మీద తిరగట్లేదు. మాకు ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 120 పైగా మార్కులు ఉన్నాయి. మేము మెరిట్ స్టూడెంట్లము.
మేము పని లేక రోడ్ల మీద తిరగట్లేదు. మాకు అన్యాయం జరిగింది. జియో పార్టీ 6 అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకొచ్చిర్రు. 2011లో తెలంగాణ రాలేదు. అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం మీరు జియో పార్టీ 6 తీసుకురావడం వల్ల మాకు గ్రామీణ ప్రాంత యువకులకు మాకు అన్యాయం జరిగింది. ఎలక్షన్లకు ముందు ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు, సీతక్క గారు అందరూ మాకు హామీ ఇచ్చిర్రు. మేము అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, గ్రామీణ ప్రాంత విద్యార్థులను నష్టపోనియము, మీకు అందరికీ న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు. మేము ఇప్పటికైనా కోరుతున్నాం, 7వ తారీఖు ఏజీ గారు అటెండ్ అయ్యి వాదనలు జరిగితే మీ కేసు ఓడిపోతే మేము వెళ్ళిపోతున్నాం. మాది తప్పు అయితే మేము మెరిట్ స్టూడెంట్ కాబట్టి మాకు మార్కులు రాకపోతే మేము వెళ్ళిపోతాం. ఎలాంటి ధర్నాలు కూడా చేయం. కానీ మేడ్చల్ జిల్లా పీర్సాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు రెస్టారెంట్లో చెకింగ్స్ చేశామన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్. కుళ్ళిన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపామన్నారు అధికారులు. వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ని, ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాశరికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈరోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయలు హాస్పిటళ్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరియు ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కన్స్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘరానా మోసానికి పాల్పడ్డారు ఇద్దరు భార్యాభర్తలు. మల్లికార్జున నగర్ కాలనీలో కిరాణా షాప్ నడుపుకునే రాజేశ్వరి అనే మహిళకు బంగారం ఆశ చూపి 4 లక్షల అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు గోల్కొండ కేబుల్ నెట్వర్క్ తవ్వకాల్లో దొరికిన బంగారు బిస్కెట్లు అంటూ షూరిటీగా పెట్టారు. 5 రోజుల తర్వాత వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో వారు ఇచ్చిన బంగారాన్ని చెక్ చేస్తే అది నకిలీదని తేలింది. దీంతో మోసపోయారని గ్రహించి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 12 కిష్టారెడ్డిపేట్ నివాసురాలైన రాజరాజేశ్వరి అనే అమీన్పూర్ బ్రహ్మరాంబిక కాలనీలో కిరాణా షాప్ నడుపుకుంటుంది. ఆమెకు ఒక 2 వ్యక్తులు, ఒక మగ ఆడ వ్యక్తులు భార్యాభర్తలుగా ఒక 2 నెలల క్రితం పరిచయం చేసుకొని వాళ్ళ ఆంధ్ర నుంచి వచ్చిన పని చేసుకోవడానికి వచ్చినామని చెప్తూ ఆమెతో పరిచయం పెంచుకొని వాళ్లకు గోల్కొండలో పనిచేస్తుంటే నాలా పనులు చేస్తుంటే బంగారం దొరికిందని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పెళ్లి కోసం, వాళ్ళ కూతురు పెళ్లి కోసం డబ్బులు అర్జెంటుగా అవసరం ఉన్నాయని ఆ బంగారం పెట్టి డబ్బులు 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం వెళ్ళడం జరిగింది. వాళ్ళ నిజమైన బంగారం నమ్మి అడ్డం పెట్టుకుని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. తర్వాత దాన్ని ఆ బంగారం ముద్దని వెరిఫై చేసి అది ఫేక్ బంగారము, నకిలీ బంగారం అని తెలియడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఇద్దరికి ట్రై చేసినా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళు ఎక్కడ ఉంటారో అనే విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడి వీళ్ళని మోసం. హైదరాబాద్ హ్యాబిట్స్లోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆఫీసులో అధికారి ఏసీబీకి చిక్కాడు. 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో సోదాలు చేపట్టారు. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా ఆయన కొంచెము ఈ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి 2019, 2020, 2021, 2021 and 2022 ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన అసెస్మెంట్కు సబ్మిట్ చేసినారు. సో సబ్మిట్ చేస్తే దానికి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అని చెప్పేసి డీసీపీఓ శ్రీధర్ గారు ఆయనకి ఒక షోకాస్ నోటీస్ పంపించారు. ఇట్లా ఇవి ప్రాపర్గా లేవు ఇది అని చెప్పి పంపిస్తే దానికి వాళ్ళు రిప్లై కూడా పంపించారు. పంపించిన తర్వాత రిప్లై చూసిన తర్వాత ఓకే ఇది రిప్లై అయితే కరెక్ట్గానే ఉంది, కానీ మీరు దానికి తగ్గట్టు ఒక 3 లక్షల రూపాయలు డ్రైవ్ ఇస్తే అప్పుడు మేము ఇది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఆయన డీసీపీఓ శ్రీధర్ గారు చెప్పడం జరిగింది.
చెప్పడం జరిగితే అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ అప్రోచ్ చేసినప్పుడు మేము అవన్నీ చూసుకొని లాస్ట్లో అతన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయమని అంటే మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 2 లక్షలకి తగ్గించాడు. సో ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సికింద్రాబాద్ ఏర్పడి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా పైలాన్కో పూలమాల వేసి పాలాభిషేకం చేశారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్. గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 200 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కానీ ఆ హామీలు ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని కోరారు జిల్లా సాధన సమితి సభ్యులు. ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొన్న విజయవాడలో జరిగినటువంటి జయంతి సభలో కూడా పాల్గొని సో మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 18 ఏళ్ల కింద వేసినటువంటి ఫౌండేషన్ ఇది. ఆ 18 ఏళ్ల నుంచి అంటే దాని ఒక్క అడుగు కూడా ముందు జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ ఏంటంటే వారు నగరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి నగరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మీ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సికింద్రాబాద్ నగరానికి ఈ 10,000 కోట్లలో దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అప్పటి మీ యొక్క హామీని అమలు చేసి ఆ యొక్క 200 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని కేటాయించి ఈ యొక్క సికింద్రాబాద్ నగరం అంటే ఇప్పుడు ఒకప్పుడు సికింద్రాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించిన తర్వాత హైటెక్ సిటీ ఇట్లాంటి అటు సైడే అభివృద్ధి కార్యక్రమాలు పోతున్నాయి తప్ప సికింద్రాబాద్ పూర్తిగా అణగారిపోయి మురికి కూపంగా తయారైన. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించారు యూపీలోని పలు నగర కార్పొరేషన్ల మేయర్లు. జేహెచ్ఎంసీ బెస్ట్ ప్రాక్టీసెస్, పట్టణ వరద నిర్వహణ క్రమబద్ధీకరణ, సాంకేతిక పద్ధతులపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లతో భేటీ అయ్యారు. జేహెచ్ఎంసీ అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ బేస్ అన్నారు యూపీ మేయర్లు. నాలాల అభివృద్ధి కార్యక్రమం ద్వారా పట్టణ వరద నిర్వహణ క్రమబద్ధీకరణకు వినియోగిస్తున్న సాంకేతిక పద్ధతులపై 2 రోజుల పాటు యూపీ మేయర్లు అధ్యయనం చేయనున్నారు. మాన్సూన్ సీజన్లో అన్ని వేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని యూపీ మేయర్లకు వివరించారు జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక అంతకుముందు హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు, కంట్రోల్ రూమ్ ద్వారా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల పర్యవేక్షణ, వాతావరణ అప్డేట్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను, ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారన్న దానిపై పరిశీలించారు. నగరంలో అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలపై స్పెషల్ దృష్టి పెడతామని వాతావరణ శాఖ అధికారిని అనురాధ వివరించారు. అర్హులైన చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రుణమాఫీ, రైతు భరోసా అందని రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఆయన ప్రారంభించారు. రుణమాఫీ అందని రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. గ్రామాల్లో రచ్చబండ పెట్టి సమస్యలను బీజేపీ కార్యాలయానికి పంపాలని రైతులను కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రైతులు ధాన్యం అమ్ముకున్నారు, కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఈ రోజు వరకు కూడా మరి బోనస్ ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడము, గ్యారంటీల పేరుతో గారడీలు చేయడము కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నెతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము మరి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచింది, ఫలితాన్ని అనుభవించింది. ఈరోజు తెలంగాణ రైతును కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతా ఉంది.
మేము బ్యాంకులకు రుణం కట్టలేదు తీసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి ఆయన చెప్పింది అక్టోబర్ నవంబర్లో మాకు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. డిసెంబర్ 9న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని. మరి అది 2024 డిసెంబర్ 9 లేక గత సంవత్సరం 2023 డిసెంబర్ 9 లేకపోతే 2028 డిసెంబర్ 9 అది మాత్రం చెప్పలేదు. నేను చేస్తా అని ఈరోజు మరి కంటి తుడుపు చర్యగా నామమాత్రంగా. వికారాబాద్ జిల్లా కందనెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో నవీన్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. కమల్పూర్ గ్రామానికి చెందిన 4 స్నేహితులు మిత్రుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఆటోలో కోడ్పల్లి విహారయాత్రకు బయలుదేరగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన మరో 3 యువకులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. నగర సుందరీకరణ, బల్దియాలో మహిళల భద్రత, గ్రీనరీ పెంచడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. దీంతో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో కమిటీలు వేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. ఈ కమిటీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ ను అన్ని విధాలుగా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందించాలని 3 కమిటీలు ఏర్పాటు చేశారు ఆమ్రపాలి. నగర అభివృద్ధి, నగరాన్ని లివబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఒక కమిటీ, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై మరో కమిటీ, నగరంలో గ్రీనరీ పెంచడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. నగర బ్యూటిఫికేషన్, లివబుల్ సిటీ కోసం చేయాల్సిన పనులను గుర్తించే కమిటీలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఉన్నారు. వారు ఇప్పటికే ఫీల్డ్ లెవెల్లోకి వెళ్లి వర్క్ స్టార్ట్ చేశారు. ఇక జీహెచ్ఎంసీలో మహిళలకు ఇవ్వాల్సిన భరోసా, తీసుకోవాల్సిన చర్యల కమిటీలో రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ కు బాధ్యతలు ఇచ్చారు. వారితో పాటు అడ్మిన్ అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి, హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ ఉన్నారు. హార్టికల్చర్ పనులు, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం వంటి సలహాల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, హార్టికల్చర్ అడిషనల్ కమిషనర్ సునంద రాణి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న ఉన్నారు. నగరంలో ఉన్న జంక్షన్స్ సుందరీకరణ, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం, రోడ్ల వైండింగ్ ఎక్కడ చెయ్యాలి అనే అంశాలపై కమిటీ సూచనలు ఇవ్వనుంది. ఇక జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళల భద్రత కోసం ఒక టీం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఫిర్యాదు చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అధికారులు. 6 జోనల్ కమిషనర్ కార్యాలయాలు, 30 సర్కిల్ కార్యాలయాల్లో, 150 వార్డు కార్యాలయాల్లో పాంప్లెట్స్ అంటించే సూచనలు ఇవ్వనున్నాయి కమిటీలు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై ప్రతిరోజు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కమిషనర్ ఆమ్రపాలి. నగర అభివృద్ధితో పాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సుందరీకరణ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లు, పొంగుతున్న డ్రైనేజీలు, పేరుకుపోయిన చెత్త దర్శనమిస్తున్నాయి. నిరంతరం జనం కోసం, నగరం శుభ్రత కోసం అధికారులు పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నిసార్లు ఆదేశించినా ఆఫీసర్స్ పట్టించుకోవట్లేదంటున్నారు సిటీ జనం. అయితే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఇతర జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు డ్యామేజ్ కాకుండా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత బల్దియాదే. అయితే ఇటీవల కురిసిన వర్షానికి కాలనీల రోడ్లు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు సిటీ జనం. దీంతో ప్రధాన రహదారులు, ఇంటర్నల్ రోడ్స్లలో గుంతలు వెంటనే పూడ్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. అయినా కానీ అధికారులెవరూ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
సిటీలో దాదాపుగా 2 లక్షలకు పైగా రోడ్లపై గుంతలు పడి ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెత్త కుండీల పాయింట్ల వద్ద మరీ అధ్వానమైన పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఉదయం పూట చెత్త కొంతమేర లిఫ్ట్ చేసినప్పటికీ వర్షపు నీళ్లు వచ్చి ఆగడంతో దుర్వాసన వస్తుందంటున్నారు జనం. ఆ నీళ్లలో దోమలు కూడా పెరుగుతున్నాయంటున్నారు. సిటీలో ఫీల్డ్ విజిట్ చేసి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని తెలుసుకోవాల్సిన జోనల్ కమిషనర్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇతర అధికారులే బాహాటంగా చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 6 జోన్లు ఉన్నాయి. అందులో 3 జోన్లకు కొత్త జోనల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఫీల్డ్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశించారు. అయినా గానీ జోనల్ కమిషనర్లు ఫీల్డ్ విజిట్ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు నగరవాసులు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి 1 నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో కమిషనర్ ఆమ్రపాలికి 5 పోస్టులు ఉండడంతో జీహెచ్ఎంసీ పైన పూర్తిస్థాయి ఫోకస్ చేయలేకపోయారని ఇతర అధికారులే చెప్తున్నారు. జీహెచ్ఎంసీని మినీ సెక్రటేరియట్ గా చెప్తున్నారు. దాదాపు 1.5 కోటి మంది జనం కోసం పౌర సేవలు అందించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ కమిషనర్ది. ఆమ్రపాలికి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా, మూసీ రివర్ ఫ్రంట్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కు ఎండీగా, జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని ఆఫీసులకు టైం కేటాయించాల్సిన పరిస్థితి రావడంతో కొంత ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీకి ప్రతిరోజు 2 గంటల సేపు వచ్చి వెళ్తున్నారు కమిషనర్ ఆమ్రపాలి. సిటీలోని సమస్యలపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చనే చర్చ కూడా మొదలైంది. మరి జోనల్ కమిషనర్ల పనితీరులో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా యూత్ స్టూడెంట్స్ డ్రగ్స్ కి అడిక్ట్ అయి భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల్లో దాదాపు 12 విద్యా సంస్థల్లోకి డ్రగ్స్ చేరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాలేజీల్లో డ్రగ్స్ ని అంతం చేయడానికి ర్యాండమ్ డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు పోలీసులు. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను చర్చించి వీలైనంత తొందరగా అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకెళ్తోంది. డ్రగ్స్ ను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు, ఎక్సైజ్, నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఓవైపు రైడ్స్ చేస్తూనే మరోవైపు విద్యా సంస్థలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ ఆఫీసుల్లో ఆకస్మిక డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ టెస్టులు చేస్తున్నారు. పబ్బుల్లో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేపట్టారు. వేడుకల్లో పాల్గొన్న వారి యూరిన్ శాంపిల్స్ ను సేకరించి డ్రగ్ టెస్ట్ కిట్స్ తో నిమిషాల్లో గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇదే తరహాలో విద్యా సంస్థల్లో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు పసిగట్టే ప్రయత్నం చేయనున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. కాలేజీల్లో డ్రగ్స్ టెస్టులు నిర్వహించే ముందు విద్యాశాఖ పర్మిషన్ తీసుకుంటామన్నారు పోలీసులు. గంజాయి 4 వారాలు, కోకైన్, హెరాయిన్ 3 నెలల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు వారి బాడీలో ఉంటాయన్నారు పోలీసులు. ఆకస్మికంగా జరిపే డ్రగ్స్ టెస్టుల్లో మత్తుకు బానిసలైన వారిని గుర్తించి రీహాబిలిటేషన్ సెంటర్స్ కు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చేసిన రైడ్స్ లో చాలా విద్యా సంస్థల్లోకి డ్రగ్స్ విస్తరించాయనే విషయం స్పష్టమైందన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్నామంటూ ప్రకటిస్తున్న విద్యా సంస్థల్లోని విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడినట్లు పోలీసుల రైడ్స్ లో బయటపడ్డది. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్, ఎంబీఏ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు పోలీసులు. సిలబస్ పూర్తి చేయడం, మార్కులు, ర్యాంకులపై శ్రద్ధ చూపుతున్న నిర్వాహకులు విద్యార్థుల కదలికలను పసిగట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. కాలేజీల్లో ర్యాండమ్ టెస్టులు నిర్వహిస్తే విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవాలంటే భయం పుడుతుందని అంటున్నారు పోలీసులు. మత్తు పదార్థాల జోలికి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.